భారత్ అలీన విధానానికి కట్టుబడి ఉండాలని, సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం, కె ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరులోని పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో విస్తృత సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో బి బలరాం మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దాడిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ నాయకత్వంలో మాట్లాడి వచ్చిన తర్వాతే ఇరాన్పై దాడి జరిగిందని, దాడి గురించి ముందే మోడీకి తెలిసి ఉండాలన్నారు. బలమైన నిఘా వ్యవస్థ ఉందని చెబుతున్న కేంద్రం దీన్ని ఎందుకు పసిగట్టలేకపోయిందో చెప్పాలన్నారు. వంట గ్యాస్ సిలిండర్ కు 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ కు 115 రూపాయలు కేంద్రం పెంచడాన్ని ఆయన ఖండించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్యలు మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుండి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షల నేపథ్యంలో ఈ ధరల పెంపుదలపై ప్రజలు శరాఘాతంగా మారిందన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సతమతం అవుతున్న సామాన్యులపై వంట గ్యాస్ ధర పెంపు పెద్ద దెబ్బని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, జిల్లా నాయకులు డి రమేష్, సాయి కిరణ్, సీతారామయ్య, జి వెంకట్రావు, ఎస్ రాంబాబు, పి సూర్యారావు, ఏ శ్యామలారాణి, పంపన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే కొన్ని వేల మందిని బలి తీసుకున్నాం. ఈ బలైపోయిన వాళ్ళలో పసిపిల్లలు, అంటే యుద్ధం చేసేటప్పుడు కూడా ఒక నీతి ఉంటుంది, అంతర్జాతీయ సూత్రాలు ఉన్నాయి, అంతర్జాతీయ నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనల్లో స్కూళ్ళ మీద, ఆసుపత్రుల మీద, ప్రజాసేవ పనుల మీద, ఇటువంటి వాళ్ళ మీద దాడులు చేయకూడదు. వీటన్నింటినీ కూడా ఉల్లంఘించి ఈ రోజున అమెరికా, ఇజ్రాయిల్ దుర్మార్గమైనటువంటి దాడికి కూడుకున్నాయి. పసిపిల్లలను కూడా కిరాతకంగా చంపారు. పాలస్తీనా విషయంలో కూడా చూసాం. పాలస్తీనాలో కూడా ఇజ్రాయిల్ దాడి ఇప్పటికీ 70,000 మంది పైన చనిపోయారు. ఈ 70,000 మందిలో అత్యధికులు ఎవరంటే పిల్లలు, మహిళలు, వృద్ధులు. అక్కడ కూడా అంతర్జాతీయ సూత్రాలని ఘోరంగా ఉల్లంఘించారు. ఆసుపత్రుల మీద కూడా దాడి చేశారు, స్కూళ్ల మీద దాడి చేశారు, ఆఖరికి సేవా కేంద్రాల మీద దాడి చేశారు, సహాయ శిబిరాల మీద దాడి చేశారు. ఆహారం కోసం ఎగబడుతున్నటువంటి జనం మీద కాల్పులు జరిపి కూడా పక్కన పెట్టుకుంటున్నారు. ఇది ఈరోజున అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి మారణకాండ.